నమస్తే, నేను మీ నగేష్. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలతో పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తుండే నాయకులను వెంటాడి వేటాడి కేసులు నమోదు చేసి జైలుకు పంపించే కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పుడు ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్రారెడ్డి ఇట్లా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేసింది. వాళ్ళను జైళ్ళకు కూడా పంపించింది కొంతమందిని. ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన మీద చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో నిన్న పోక్సో కేసు నమోదైంది. అంటే అమ్మాయిలు బాలికల వేధింపులకు సంబంధించిన కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారు. ఇది మరి ఘోరమైన కేసు. ఏదో ఆయన భూ కబ్జాకు పాల్పడ్డాడనో, ఎవరి మీదన్నా దౌర్జన్యం చేశాడనో, దాడులు చేశారనో పెట్టింటే జనం నమ్మేవాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోయి అమ్మాయిల వేధింపులకు సంబంధించిన పోక్సో కేసు, అంటే ఆ చట్టంలోని సెక్షన్లన్నీ పెట్టి కేసు నమోదు చేయడం అనేది నిజంగా ఆశ్చర్యం కల్పించే ఒక అంశం. ఈ కేసుకు సంబంధించిన అసలు విషయం ఏమంటే, ఎర్రవారిపాలెం మండలంలో గత నెలలో ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి దాడి చేసి దౌర్జన్యం చేశాడు. ఇది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారనే ఒక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అమ్మాయి తండ్రి కూడా హాస్పిటల్లో అదే అనుమానాలు వ్యక్తం చేశాడు. దీన్ని బేస్ చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో మీడియాలో ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను కించపరుస్తూ అమ్మాయి మీద అఘాత్యం జరిగిందని మీడియాలో మాట్లాడినాడనే ఒక దీన్ని తీసుకొని ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎర్రవారిపాలెం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నాగార్జున రెడ్డితో పాటు మరికొందరు అని ఎఫ్ఐఆర్లు చేర్చారు. అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి లేదా ఎర్రవారిపాలెం మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరెవరైతే ఇష్టం ఉన్నారో, ఎవరెవరైతే వాళ్ళ హంటింగ్ లిస్టులో ఉన్నారో వాళ్ళందరి మీద ఈ కేసు నమోదవుతుందన్నమాట. దీనిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉందంటే, ఇది అక్రమ కేసు, దీన్ని మేము న్యాయపరంగానే ఎదుర్కొంటాం, ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. గతంలో కూడా తన మీద అనేక కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. ఇలాంటి కేసులు నేను లెక్క చేయను, న్యాయం నా వైపు ఉంది, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు.